షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వయసు ఉన్నంత వరకు ఇంకో అమ్మాయి వస్తుంది నీ దగ్గరికి, డబ్బు సంపాదించేంత వరకు వయసు ఉన్నంత వరకు. రేపు నీ కాళ్ళు చేతులు పడిపోతే నీ పిల్లలు చూడాలి, నీ పెళ్ళాన్ని చూడాలి. ఉన్నదో దానిలో పిల్లలు చూడరు, ఎందుకంటే వాళ్ళకి సొసైటీలో గౌరవం ఉండదు. వాళ్ళని నష్టం చేసావు, వాళ్ళ జీవితాలు నాశనం చేసావు అని వాళ్ళు నీ దగ్గరకు కూడా రారు. ఇప్పటికైనా మారు, మొండి పట్టుదల వదులు. మేమేం మీ సొంత వాళ్ళం కాదు కదా, ఆమెకు సొంత వాళ్ళం కాదు కదా. బయట వాళ్ళమైనా మేం బాధపడుతున్నాం నీ భార్యని పిల్లల్ని చూసి. మరి నీకు బాధ అయ్యట్లేదా? వాళ్ళు ఇంత అన్యాయం అయిపోయారే, ఇప్పటికైనా వాళ్ళకి న్యాయం చేయాలని అనిపించలేదా నీకు? చెప్పడానికి మేడం నన్ను ఇప్పుడు న్యాయం చేద్దామని చూశాను మేడం. వాళ్ళు టార్చర్ పెట్టారు తప్ప కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళు టార్చర్ పెట్టినట్టు కనిపించలేదు. కనిపించడానికి నాకు అవకాశం ఇవ్వలేదు కదా మేడం. వాళ్ళు మాట్లాడారు చేశారు అంతే. వాళ్ళు మాట్లాడటం కాదు, వాళ్ళకి నువ్వు టార్చర్ పెట్టిన దానికి నిలువెత్తు సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి. నువ్వు టార్చర్ పెట్టావు అనటానికి, వాళ్ళని నువ్వు నష్టపరిచావు అనటానికి సాక్ష్యాలు ఉన్నాయి, చూసే కోట్లాది మందికి కనిపిస్తున్నాయి. కేసు పెట్టమన్నాడు మేడం, మరి నేనేం చేయలేను. చూడు, నువ్వు మొండి పట్టుదల పడితే నేను మర్యాద చెప్పేది పెద్దవాళ్ళేం పని లేక చెప్పట్లేదు మీకు. లేదు మేడం, తన దగ్గరికి వెళ్తే తన దగ్గరికి వెళ్ళమని మేము చెప్పట్లేదు కదా, తన ఇంటికి వెళ్ళమని నేను చెప్పానా? నేనంటే నీకెందుకు కోపం? అది ఏటనేది నీకు తెలుసు, నన్ను ఎంత బాధ పెట్టావు, ఏడు చేసావు అనేది అది నీకు తెలుసు, నాకు తెలుసు. కాదు, నన్ను చెప్పవలసినవి చెప్పాను. ఇప్పుడు వాళ్ళు చెప్పడం రైటే, రాంగ్ అని అనట్లేదు, కానీ నీ దగ్గరకు వస్తే నాకు తీసుకెళ్ళాలనుకుంటున్నది నాకు. అందుకే నేను అంటున్నాను, నువ్వు నీ ఊరికి ఆయన రాడు, ఆయన ఊరికి నువ్వు వెళ్ళొద్దు. వేరే ప్లేస్ ఏదైనా చెప్పండి ఇద్దరు కలిసి. తన ఇష్టమే మేడం, వైజాగ్ లో ఎక్కడ తీసుకెళ్ళినా నేను ఉంటాను మేడం. నీ ఊరికి వద్దు రామనాయుడు, వాళ్ళ ఊరికి వద్దు. ఎక్కడైతే నీకు కొత్త ప్లేస్ అనిపిస్తుంది, నీకు ఎవరికి కూడా ఈ విషయం తెలియదు అనుకుంటావో అక్కడ చెప్పు, అక్కడికి పంపిస్తాం. వైజాగ్ అంత పెద్ద ఊరు కదా రామనాయుడు, మంచి వేరే ప్రాంతంలో ఎక్కడన్నా ఉండండి. అవును సార్, ఎక్కడ తీసుకెళ్ళడం కానీ ఎక్కడ చేయడం కానీ వైజాగ్ ఎంత ఏరియా అనేది ఏరియా నాకు తెలియదు. నాకు టౌన్ అంతా పని చేయడానికి నేను చేయలేను సార్. నీకు అక్క వాళ్ళు ఉన్నారు కదా? అక్క ఉన్నది సార్. వాళ్ళ అక్కకో బావకో చెప్పు, నాకు ఒక పని పెట్టించండి నేను సెటిల్ అయ్యేంత వరకు అని చెప్పి వాళ్ళని అడుగు. పెట్టారు మేడం, నేను అక్కడికి వెళ్ళి టౌన్ లో పని చేయలేను మేడం. నాకు సున్నం పని అయినా పడదు, 10 రోజులు చేసిన తర్వాత నాకు బాగుంటుందో బాగోదు. సున్నం పని నాకు సరిపడదు మేడం. నేను రైతు పని, నాకు ఎక్కువ ఊళ్ళో రైతు పని, మేకలు కాసుకోవడం. ఇప్పుడు ఆ పని మానేసావా? కూలి పని చేస్తున్నాను సార్, మట్టి పని చేస్తాను ఊళ్ళోని. మట్టి పని చేసుకుంటూ దేనికి వచ్చినవి అయితే ఇప్పుడు 2 నెలల నుంచి నేను మామూలు చూడడానికి వచ్చాను. తీసుకునేది ఏం పని? అక్కడికి వెళ్ళి ఉంటే ఏంటమ్మా సమస్య నీకు? అంటే ఎందుకంటే నేను ఒకటి మీకు చెప్తానమ్మా, మమ్మల్ని నమ్మొచ్చావు, ఇన్ని కోట్ల మంది చూస్తున్నారు, అతనితో మీకు రాసి కూడా ఇస్తాం. ఎటువంటి కొట్టడం కానీ తిట్టడం కానీ మళ్ళీ ఆవిడతో వెళ్ళటం కానీ చేయకుండా నిన్ను పిల్లల్ని చూసుకునే విధంగా అతనితో రాయిస్తాము. మేము కూడా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మానిటరింగ్ చేస్తాం.